బ్యూటీషియన్ శిరీషది హత్య సూసైడ్ అని తేల్చేశారు హైదరాబాద్ పోలీసులు. A1 గా శ్రావణ్ను, A2 గా రాజీవులను అరెస్ట్ చేశామన్నారు. కానీ శిరీష మృతిపై ఉన్న అనుమానాలకు మాత్రం ఇంకా క్లారిటీ కార్డు పడలేదు. ఆత్మహత్యని నిర్ధారించడానికి పోలీసులు ఎన్ని ఆధారాలు ఏకరువు పెట్టారో ముమ్మాటికి హత్య అనటానికి అంతకు మించిన అనుమానాలను వేలెత్తి చూపిస్తున్నారు ఆమె బంధువులు. పోలీసులు ఎస్టాబ్లిష్ చేసిన క్రైమ్ సీన్ కు బంధువులు వ్యక్తం చేస్తున్న డౌట్లకు ఎక్కడా పొంతన కుదరటం లేదు. శిరీష ఒంటిపై గాయాలను బట్టి ఆమెది ముమ్మాటికి హత్యేనని మొదటి నుండి చెప్తున్నారు ఆమె బంధువులు. అయితే రాజీవ్ ఆమెపై దాడి చేశాడని, కార్ల నుండి దూకడానికి ప్రయత్నించిన టైంలో ఆమెను అడ్డుకున్నప్పుడు ఆ గాయాలైనట్టు పోలీసులు చెప్పారు. శిరీష, రాజీవ్, శ్రావణ జర్నీ లొకేషన్ను, కాల్ డేటాను, ఆర్జే స్టూడియోలో ఫింగర్ ప్రింట్స్ పోలీసులు ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేశారు. అయితే చనిపోయిన తర్వాత కూడా బయోమెట్రిక్ మిషన్పై ఫింగర్ ప్రింట్స్ తీసుకోవచ్చు అంటున్నారు బంధువులు. కుకునూరుపల్లిలో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి క్వార్టర్లో జరిగిన డ్రామా బయటపడుతుందనే శిరీషను హత్య చేశారంటున్నారు. ఆత్మహత్య కానే కాదండి, అసలు అంత పిరికి మనిషి కాదండి. వీళ్ళు కథనాలు సృష్టించి చచ్చిపోయిన పిల్ల మీద కూడా బయటికి మమ్మల్ని లాగుతున్నారు. కానీ బయటికి తీసుకొచ్చి అసలు మాట్లాడించడానికి ఏమైందండి? ఆ అమ్మాయిని తెరమరుగు నుంచి అంతగా గొప్ప పిల్ల అండి ఆ పిల్ల. మేము అంటే మంచి ఫ్యామిలీయే కానీ డబ్బులు లేవు, మా పిల్ల చచ్చిపోయింది కదా అని మేము మమ్మల్ని మూలన ఊర్లో ఉన్న వాళ్ళని కూడా బయటికి లాగుతున్నారు కానీ ఏమీ చేయట్లేదు. శిరీష హైట్ 6 అడుగులు. బెడ్ పై నిల్చుంటే సీలింగ్ ఫ్యాన్ ఆమెకు జస్ట్ జానెడు హైట్ లో ఉంటుంది. అటువంటప్పుడు ఆత్మహత్య చేసుకోవటం ఎలా సాధ్యమవుతుంది? 80 కేజీల బరువున శిరీష ఫ్యాన్ కు వేలాడితే ఫ్యాన్ వంగిపోకుండా ఉంటుందా అని ప్రశ్నించారు ఆమె బంధువులు. శిరీష టీషర్ట్, ప్యాంట్ ధరించింది. ఆమె దగ్గర చున్నీ ఉండే ఛాన్సే లేదంటున్నారు బంధువులు. వైర్తో గొంతు బిగించి చంపి పథకం ప్రకారం ఇలా సూసైడ్ సీన్ క్రియేట్ చేశారనేది బంధువుల ఆరోపణ. ఇక ఈ కేసులో కీలకంగా భావించిన తేజస్విని ఇష్యూపై కూడా అనేక డౌట్లు వ్యక్తమవుతున్నాయి. శిరీష్ పై తేజస్విని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు ఆ విషయాన్ని పోలీసులు శిరీష భర్తకు ఎందుకు చెప్పలేదంటున్నారు ఆమె బంధువులు. తేజస్విని తెరపైకి తేకుండా ఈ కేసులో ఆమె పాత్ర ఏంటి అనే విషయంపై దర్యాప్తు చేయకుండా శిరీషపై ఎందుకు నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైర్తో శిరీష గొంతు బిగించి చంపి పథకం ప్రకారం ఆత్మహత్యగా వక్రీకరించారని బంధువులు ఆరోపిస్తున్నారు. సూసైడ్ చేసుకునే పరిస్థితులు క్రియేట్ చేశారు వాళ్ళు. దానికి తగ్గ శిక్ష వాళ్ళకి పడాలని నేను కోరుకుంటున్నాను. చేసుకునే మెంటాలిటీ కాదు, క్రియేట్ చేశారు, చేసుకునే పరిస్థితులు కల్పించారు ఆమెకి. సో వాళ్ళకి శిక్ష పడాలని అయితే కోరుకుంటున్నాను. కార్లో నుండి దూకడానికి ప్రయత్నించిన శిరీష ఆర్జే స్టూడియో వరకు ఎలా వస్తుంది? గాయాలున్న మనిషి అంత స్పీడ్ గా అపార్ట్మెంట్ పైకి ఎలా వెళ్లగలుగుతుంది? శిరీష చనిపోయిన తర్వాత ఆ విషయాన్ని ఆమె భర్త సతీష్ చంద్రకు తెలిపిన పోలీసులు తేజస్విని ఆమెపై పెట్టిన కేసుపై ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఇలా శిరీష బంధువులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్జీ ఆఫీసులో జరిగిన విషయాలు, వివాదాలేవి భర్త సతీష్ చంద్రకు తెలియవన్నారు పోలీసులు. కానీ తేజస్విని అనే అమ్మాయి వేధిస్తోందని మమ్మీ తనతో చెప్పింది అంటోంది శిరీష కూతురు. దీన్ని బట్టి శిరీషను మనస్తాపానికి గురి చేసిన తేజస్విని ఆమె భర్తకు, కుటుంబ సభ్యులకు ముందే తెలుసా? తెలిస్తే వాళ్ళెందుకు జోక్యం చేసుకోలేదు? రాజీవ్ దగ్గర ఉద్యోగం మానేయమనో లేక పోలీసులను ఆశ్రయించమనో ఎందుకు చెప్పలేదనే చర్చ కూడా జరుగుతోంది. మాకు కర్ణాటకలో ఒక అబ్బాయిని అలాగే చంపేశారు, వైర్ తోటతోటే అదే మాకు డెఫినెట్లీ ఆ అమ్మాయి మెడ కూడా ఇలా వైర్ తోటే ఉందండి. మాకు అదే ప్లాను. మా అమ్మాయి అంటే ఊరేసుకుంటాకంటూ సూచనలు ఫ్యాన్ రెక్క వంగాలి, ఫ్యాన్ వంగాలి. మా అమ్మాయి బరువు ఎంత ఉందో చెప్పండి మీరు. మా అమ్మాయి బరువు ఎంత ఉంటుంది ఇప్పుడు? మీకు 80 కేజీలు ఉంటుంది. 80 కేజీలు ఫ్యాన్ ఆగుతుందండి? అది పోని వేసినట్టే ఉంది కానీ ఏమీ దానికి ఏమీ లేదు. ఆ ముడి కూడా జారు ముడిలో ఉంది, అది బిగిసిన ముడి కూడా లేదు. మీరే చూడండి ఫోన్లో ఒకసారి, మీ మీడియాలో చూసుకోండి, అది ముడి టైట్ కూడా లేదు. నుండి బయటపడేందుకే శిరీష, రాజీవ్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్లారా? వీళ్ళ అమాయకత్వాన్ని శ్రావణ్ తనకు అదనుగా చేసుకున్నాడా? శ్రావణ్కు నేర చరిత్ర ఉందన్న పోలీసులు అతని ట్రాక్ రికార్డుపై ఫోకస్ చేశారు. అనుమానాల విలువ ఎలా ఉన్నా శిరీష, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిది ఆత్మహత్యేనని ఇప్పటికి తేల్చేశారు. అయితే ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కావాల్సింది. ముందు మరిన్ని సంచలనాలు వెలుగు చూసే అవకాశం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది. శిరీష, ప్రభాకర్ రెడ్డి మిస్టీరియస్ డెత్ సహా ఈ కేసుల్లో పోలీసుల దర్యాప్తు సినిమా ట్విస్టులను తలపిస్తోంది. శిరీషది ఆత్మహత్యేనని పోలీసులు తేల్చారు. అయితే ఎంతో ధైర్యంగా ఉండే శిరీషను ఆత్మహత్యకు పాల్పడేంతగా వేధించారా? పక్కా వ్యూహంతోనే ఉరి బిగించారా అనే అనుమానాలు కూడా తెరపడటం లేదు. శిరీష ఆత్మహత్యపై ఆమె బంధువులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిది ఆత్మహత్యనన్న పోలీసుల వెర్షన్ను అతని బంధువులు మాత్రం అంగీకరించడం లేదు. ఉన్నతాధికారుల వేధింపులే ప్రభాకర్ రెడ్డిని బలి తీసుకున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే శిరీష, రాజీవ్, శ్రావణ్లు కుకునూరుపల్లి పిఎస్ కు వెళ్లటం, మందు పార్టీ చేసుకోవటం, ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో దర్యాప్తులో తేలింది. శిరీషతో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మధ్య ఏం జరిగింది, ఆ తర్వాత ఆ ముగ్గురు హైదరాబాద్కు వచ్చారు. ఆర్జే స్టూడియోలో శిరీష ఆత్మహత్య, ఈ అంశాలన్నింటినీ సిపి మహేందర్ రెడ్డి సీన్ టు సీన్ వివరించారు. ఇంట్రాగేషన్ లో తన పేరు ప్రస్తావనకు వచ్చిందని తెలియగానే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు సిపి. ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్రాసెస్లోనే అన్ఫార్చునేట్లీ మనకి అరౌండ్ 11:30-12 ఆ ప్రాంతంలో అక్కడ కుక్నూర్పల్లి ఎస్ఐ వాళ్ళ క్వార్టర్లో ఎక్కడైతే వీళ్ళు వెళ్ళి లిక్కర్ కన్జ్యూమ్ చేశారో అదే క్వార్టర్లో సూసైడ్ చేసుకున్నారని మనకి, అంటే అక్కడ చనిపోయాడని చెప్పి తెలవడం చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఈ అమ్మాయి ఇక్కడ చనిపోవడం, అక్కడ అతను చనిపోవడము, ఇది ఒక పెద్ద ట్రాజిక్ ఈవెంట్గా అది కన్వర్ట్. శ్రావణ్, రాజీవ్లు హైదరాబాద్ లో ఓ వైన్ షాప్ లో మద్యం కొనుగోలు చేసిన దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. ఇక కుకునూరులో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి క్వార్టర్ లో మందు పార్టీ జరిగిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభాకర్ రెడ్డిది ఆత్మహత్యనని పోలీసులు నిర్ధారించినా సూసైడ్ కాదనే అనుమానాలు ఇంకా వ్యక్తమవుతున్నాయి. కుర్చీలో కూర్చున్న ప్రభాకర్ రెడ్డి తనకు తానుగా పాయింట్ బ్లాంక్ రేంజ్ రివాల్వర్ తో షూట్ చేసుకుంటే కింద పడిపోవాలి, కానీ ఆయన చైర్లో వెనక్కి వాలున్నారు. అదీ కాకుండా రక్తం ఎగజిమ్మిన తీరు, రివాల్వర్ పడి ఉన్న తీరు అనుమానాలకు తావిచ్చింది. ప్రభాకర్ రెడ్డి చనిపోయాడనే వార్త ముందు ఎవరికి తెలిసింది, ఎవరు ముందుగా స్పాట్కు వచ్చారనే అంశాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ప్రభాకర్ రెడ్డి మృతికి పోలీసు ఉన్నతాధికారుల వేధింపులే కారణమని ఆయన బంధువులు ఇప్పటికే కేసు పెట్టారు. మరోవైపు ప్రభాకర్ రెడ్డిది ఆత్మహత్య కాదన్న కుకునూరుపల్లి పిఎస్ కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు సంచలనం రేపాయి. నిజం చెప్పకుండా తనను అడ్డుకుంటున్నారని ఆరోపించారాయన. 10:45 అనిపోయాడు అని చెప్పి ఐజీ స్టీఫెన్ రవీంద్ర నాకు చెప్పాడు. అక్కడ చెప్పిన తర్వాత మాకు అట్లీస్ట్ 3 వరకు కూడా అట్లీస్ట్ కాలు భార్యకు కానీ మా మదర్కి కానీ 2 బ్రదర్స్, మొత్తం 3 బ్రదర్స్, 2 బ్రదర్స్ ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ ఇవ్వలేదు. ఏసీబీ ఆల్రెడీ అక్కడ పోయిన తర్వాత తెలుసుకున్నాను. తెలిసిన కానిస్టేబుల్ ఇద్దరు లాస్ట్ టైం నేను 2-3 టైమ్స్ వెళ్ళాను. తెలిసిన కానిస్టేబుల్ అడిగినా కూడా వాళ్ళు వచ్చి చూసారు చనిపోయాడు అని చెప్పగానే ఏసీబీకి ప్లస్ సిఐకి ఇది ఫోన్ చేయండి. సిఐ లేట్గా వచ్చాడు, ఏసీబీ ముందు వచ్చిండు. రైటర్ శ్రీనివాస్ని తీసుకొని లోపలికి వెళ్ళి వీళ్ళు ఇద్దరు కానిస్టేబుల్ బయటకు పంపించి వాళ్ళ ఇంటిని డోర్ వాళ్ళ కూడా లోపలికి వెళ్ళి వాళ్ళు గొల్లెం వేసుకొని మొత్తం సర్చ్ చేసి 3 రింగ్స్, బ్రాస్లెట్, చైను, బెడ్షీట్లు మొత్తం సదిరి, పేపర్లు, డ్రెస్సులు అన్నీ అడవులే పడేసి లాస్ట్ టైం రామకృష్ణారెడ్డి చనిపోయాడు. అది పోలీస్ ఇష్యూ అయింది. మళ్ళీ ఈసారి అయితే అది కేసీఆర్ కాన్స్టిట్యున్సీ కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అయితే అని చెప్పి ఇది ఒక ఇల్లీగల్గా తెచ్చి తెర ముందు పెట్టారు సార్. అది ఫ్రైడే నైట్ వెళ్ళాను సార్, 11కి వెళ్ళాను. నేను 12:30 కాంచి బయలుదేరాను, 1.5 అవర్ ఉన్నాను. ఏసీపీకి కొంచెం చెప్పాడు, ఏసీపీతో కొంచెం టార్చర్ ఉందంటే నేను అడిగాను ఏమైనా ఇబ్బంది ఉందంటే 10 రోజులు ట్రాన్స్ఫర్ ఉంది, 10 రూపాయలు నేను వెళ్ళిపోతాను, గజ్వేల మూల ఎక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండరని నాతో క్లియర్గా అయిపోయింది సార్. 1.5 అవర్ నేను డిస్కస్ కూడా చేశాను. రాజీవ్, శిరీష, శ్రావణ్ కుకునూరుపల్లి నుండి వెళ్ళాక ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి వారితో ఫోన్లో టచ్లో ఉన్నాడు. తన పిఎస్ లిమిట్స్ దాటారా లేదా అని తెలుసుకున్నాడు. శిరీష ఆత్మహత్య విషయం బయటకు వచ్చాక బంజారా హిల్స్ పిఎస్లో పనిచేస్తున్న తన బ్యాచ్మేట్ హరీందర్తో మాట్లాడాడు. కుకునూరుపల్లిలో లిక్కర్ తాగిన విషయాన్ని రాజీవ్, శ్రావణ్లు ఇంట్రాగేషన్లో బయటపెట్టారని తెలుసుకున్నాడు. అంతే, అదే లాస్ట్ ఫోన్ కాల్. తన పాత్ర బయటకు వస్తుందనే ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు అనేది పోలీసుల వెర్షన్. అయితే ఉన్నతాధికారుల వేధింపులే ప్రభాకర్ మృతికి కారణమన్న తమ గోడును ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నిస్తున్నారు ప్రభాకర్ రెడ్డి బంధువులు. ఏసీపీ వేధిస్తున్నాడని తన భర్త తనకు ఎన్నోసార్లు చెప్పారన్నారు ప్రభాకర్ రెడ్డి భార్య రచన. ఆయన చనిపోడు, అస్సలే చనిపోడు. ఆయన ఎవరో చంపేసిర్రు. నేను పోయేటప్పుడు కూడా నవ్వుకుంటున్నాడు. ఆయన ఎందుకు చచ్చిపోతాడు మరి? ఆయన అసలు నా కొడుకు అంటే ఆయనకు అంత ఇష్టం. కొడుకు పెట్టెట్ట పోతాడు? ఆయన ఎవరో చంపేసి పోయిర్రు. ఆత్మహత్య అసలే చేసుకోడు. ఎవరో చంపేసే పోయిర్రు. నేను రాగానే గుంజుకొని పోయిర్రు. కనీసం రెస్పెక్ట్ లేకుండా గొర్రె గుంజుకుంటూ పోయిర్రు. కాళ్ళు పట్టుకొని గుంజుకుపోయిర్రు. నేనెంత వీకినా కానీ నెట్టేసుకొని పోయిర్రు. అంత మర్యాద లేకుండా తీసుకుపోయారు. 10 సంవత్సరాలు చేసిన సేవ పోలీసు కావాలని 10 సంవత్సరాలు సర్వీస్ చేసిండు. అన్ని రోజులు చేసుకున్నాడు. ఇప్పుడు ఎందుకు చేసుకుంటాడు? అసలు